అసలు నేను పెళ్లి చేసుకుంటాను, నాకు పెళ్లి కొడుకుని వెతుకు పెట్టు అని మీతో చెప్పానా? ఎందుకండి నా విషయంలో కలగజేసుకుంటున్నారు అని మాధవి అరవింద్ని అడుగుతూ ఆపకుండా అరుస్తూనే ఉంది. అతనికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడమే లేదు. వీడికి తిక్క కుదిరింది. ఈ అమ్మాయి కరెక్టే అడుగుతుంది. వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతే ఇక వీడు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? మొదటి భార్య చనిపోయింది, పైగా ఒక కూతురు ఉంది. ఇద్దరు అమ్మాయిలు చక్కగా ఉన్నారు. ఎవరినో ఒకరిని వీడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా వీడే దగ్గరుండి జరిపిస్తున్నాడు. వీడికి అడిగేవాళ్ళు లేకే ఇలా తయారవుతున్నాడు. నువ్వు తగ్గమాకు, అలాగే అడుగు. నీలాంటి అమ్మాయి కోసమే నేను వెతుకుతున్నాను. ఎంత చక్కగా ఉన్నావమ్మా. వీడు చేసిన తొందరపాటు పని వల్ల నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోబోతున్నావు. ఎంగేజ్మెంట్ జరగకపోతే నిన్ను బ్రతిమాలుకోను వీడిని పెళ్లి చేసుకునేలా చేసేదానిని, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకునేదాన్నేమో అని దేవకమ్మ మనసులో అనుకుంటూ మాధవి వైపు అదోలా చూస్తూ ఉంది. అరవింద్ భోజనాల వైపుకు వెళ్ళాడు. ఏంటి అసలు ఈయనగారు నేను మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడు అని మాధవి అనుకుంది. వీడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? ఆ అమ్మాయిని చూస్తే నిజంగానే భయపడుతున్నాడా అని దేవకమ్మ కూడా అనుకుంది. కాస్త పక్కనే ఉండి వీళ్ళని గమనిస్తూ ఉంది. వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి, ఇదిగో తాగు. ఇందాకటి నుండి గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాం కదా, కాస్త వాటర్ తాగి గొంతుకి రిలీఫ్ ఇవ్వు. లేదంటే రేపు మార్నింగ్ గొంతులో నుండి మాట బయటికి రాదేమో అని చెప్పగానే ఆమె ఆవేశంగా అతన్ని చూస్తూ, చాలా థ్యాంక్స్. ఇప్పటికే నా జీవితంలో నీళ్లు పోసావు, ఇక గొంతులో కూడా నీళ్లు పోసి ఉన్న కాస్త ప్రాణాన్ని తీసేయాలని చూస్తున్నావా ఏంటి? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని కాస్త గట్టిగానే అడిగింది. చూడు, నేను చెప్పేది విను, ఆవేశపడకు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. కాస్త పొగరు కోపం ఉన్నాయి. ఎదుటి వాళ్ళు గురించి ఆలోచించవు. నీ మనసుకు ఏది తెస్తే అది ముఖం మీదే చెప్పిస్తావు. నీలాంటి అమ్మాయిలు వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే చూడలేరు. నీకు ఉన్న ఈ క్వాలిటీసు మరీ అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. కానీ నువ్వు చేసుకోబోయే అబ్బాయి చాలా మంచివాడు. డబ్బుంది, చదువుంది. నీకు తగ్గ ఈడు జోడు. నువ్వు లైఫ్ లాంగ్ అతనితో హ్యాపీగా ఉంటావు. మీ అంకుల్, అదే మీ అక్కకి కాబోయే మామగారు ప్రతాప్ గారు నాకు అన్నయ్య లాంటి వాడు. నీ గురించి నాకు చెప్పాడు. నువ్వు చేసుకోబోయే అబ్బాయి నా ఫ్రెండ్ వల్ల అన్నయ్య కొడుకు, చాలా మంచివాడు. నువ్వు అన్నట్టు పెళ్లి తర్వాత కూడా నీ భర్తని ప్రేమించవచ్చు. నువ్వు కోరుకున్నట్టే అతనితో లాంగ్ డ్రైవ్కి కూడా వెళ్ళొచ్చు. మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని చెప్పాడు. హనీ మాధవిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. ఏంటమ్మా, ఏం కావాలి? నీకు అన్నం తినిపించనా అంటూ అరవింద్ పాపని దగ్గరికి తీసుకున్నాడు. "హుం, అమ్మాయిలు అంటే పెళ్ళికి మాత్రమే పనికి వస్తారు అని ఆలోచించే ఇతనికి ఆ దేవుడు కూతురిని ఎలా పుట్టించాడో అర్థం కావడం లేదు. అసలు ఇతనితో ఈ పాప వాళ్ళ అమ్మ ఎలా కాపురం చేస్తుందో అని మనసులో అరవింద్ని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. హనీ మాధవి దగ్గరికి వెళ్ళాలి అనుకుంది. కానీ అరవింద్ హనీని మాధవి దగ్గరికి పంపించలేదు. భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పాడు. దేవకమ్మ ఆలోచనలో పడింది. కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది, పెళ్ళి ఇంకా జరగలేదు. అయ్యో భగవంతుడా, ఇలాంటి అమ్మాయి నా మనవడి జీవితంలోకి రావాలి. హనీ పాప కూడా ఈ అమ్మాయికి బాగా అలవాటు పడిపోయింది. ఆ అమ్మాయిలో అమ్మని వెతుక్కుంది. నా కోసం, నా మనవడి కోసం కాదు, ఆ పసిపాప భవిష్యత్తు కోసమైనా ఈ అమ్మాయికి అరవింద్కి పెళ్లి జరిగేలా చూడు తండ్రి అంటూ అందరి దేవుళ్ళని తలుచుకొని మొక్కుకుంది. బంధువులందరూ వెళ్ళిపోయారు. వాణి, మూర్తి, మాధవి అత్తింటి వారిని కూడా సగౌరవంగా సాగనంపారు. ఓకే అన్నయ్య, ఇక మేము కూడా వెళ్తాము అని అరవింద్ ప్రతాప్తో అన్నాడు. చాలా థ్యాంక్స్ అరవింద్, మంచి సంబంధం మా మాధవికి తెచ్చావు అని ప్రతాప్ అరవింద్ చేతిలో చెయ్యి వేసి సంతోషిస్తూ అన్నాడు. మూర్తి, వాణయ్య కూడా అరవింద్కి థ్యాంక్స్ చెప్పారు. హనీ పాపకి మౌనిక, మాధవి ఎంతో ప్రేమని పెంచారు. ఆ పాపకి వాళ్ళని ఆ ఇంటిని విడిచి వెళ్ళాలని లేదు. బాయ్ చిట్టి తల్లి అని మాధవి పాప బుగ్గలపై ముద్దు పెట్టి చెప్పింది. ఆ పాప మాధవి గొంతు చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని వెళ్ళను అన్నట్టు మారం చేసింది. హనీ, మన ఇంటికి వెళ్దాం పదా అని అరవింద్ ఎంత చెప్తున్నా వినడం లేదు. తల అటు ఇటు ఆడిస్తూ రాను అని మౌనంగానే చెప్పింది. హనీ అని గట్టిగా అరిచాడు. ఆ పాప బెదిరిపోయింది.
మాధవిని ఇంకా గట్టిగా పట్టుకుంది. ఏం చేస్తున్నారండి? పాపం చిన్న పిల్ల. మీరు అరిచే అరుపులకి భయపడిపోయింది. రావడం ఇష్టం లేదు అని చెప్తుంది కదా! ఈ ఒక్కరోజు ఇక్కడే ఉంటుందిలేండి. రేపు మార్నింగ్ తీసుకొని వచ్చి మీ ఇంట్లో వదిలిపెడతాను. ఇదే సరైన సమయం. హనీనే వీళ్ళిద్దరినీ కలిపేలా చేస్తుంది అని దేవకమ్మ మనసులో అనుకుంది. కుదరదు అని అరవింద్ చెప్పేలోపే పోనీలేరా ఉండనివ్వు అని అందరి ముందే అనేసింది దేవకమ్మ. అమ్మా, మర్చిపోయావా? హనీ ఎప్పుడు నన్ను విడిచి ఉండలేదు. హనీ కాదురా నువ్వు. నీ కూతురిని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. అప్పుడప్పుడు తనకు ఇష్టం వచ్చినట్టు కూడా ఉండనివ్వచ్చు కదా. ఎప్పుడూ నువ్వు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఫాలో అవ్వమని అందరికీ చెప్తావు. అది నీ కూతురురా. కానీ అమ్మ, వీళ్ళ గురించి మనకేం తెలుసని హనీని ఇక్కడ వదిలి వెళ్ళడానికి అని అరవింద్ వాళ్ళ అమ్మకు మాత్రమే వినబడేలా అన్నాడు. కానీ అతను అన్న మాటలు మాధవి కూడా వినేసింది. హా! ఇప్పుడు దారికి వచ్చావు. అదే కదా నేను అంటున్నాను. ముక్కు ముఖం తెలియని వాడిని తీసుకొని వచ్చి మా నాన్నకు పరిచయం చేశావు. మరి నేనెలా అతనితో జీవితాంతం ఉంటాను? నా గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? అని మాధవి మళ్ళీ మొదలుపెట్టింది. వామ్మో! ఈ పిల్ల ఇప్పట్లో ఆ పిల్ల లేదు అని దేవకమ్మ హనీని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అవి అరవింద్ బయట అరుచుకుంటూ ఉన్నారు. సరేరా మూర్తి, ఇక మేము కూడా బయలుదేరుతాము అని ప్రతాప్ అన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఇద్దరి కూతుర్ల పెళ్లి జరగబోతుంది అని. అలాగే అని సోఫాలో కూర్చున్న అతను పైకి లేచాడు. కానీ సడన్గా ఏమైందో అతను కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అయ్యయ్యో, ఏమైంది అని దేవకమ్మ గట్టిగా అరిచింది. నాన్న అని మౌనిక కూడా గట్టిగా అరిచేసరికి బయట ఉన్న మాధవి ఏమైంది నాన్నకి అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంటనే అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అన్నయ్య, మీ ఫ్రెండ్కి ఏమీ కాదు. ఉదయం నుండి టెన్షన్తో ఉన్నాడు. మాధవికి ఈ పెళ్లి సంబంధం కుదురుతుందా కుదరదా అని. కానీ చూడండి, ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. వారం రోజుల్లో పెళ్లి కూడా పెట్టేసుకున్నాం. పనులన్నీ ఎలా జరుగుతాయి అని టెన్షన్ పడుతున్నట్టున్నాడు. మీరు కంగారు పడకండి అని వాణి ప్రతాప్తో అన్నది. అతను ఒక అన్నయ్యలా వాణి తలపై చేయి పెట్టి చిరునవ్వు నవ్వాడు. నువ్వన్నదే నిజమైతే బాగుండమ్మా, వాడికి ఏమీ కాకూడదు అని మనసులో అనుకున్నాడు. హనీని కూడా దేవకమ్మ వెంట పెట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చింది. పాప హాస్పిటల్లో ఉండకూడదు, మీరందరూ కూడా ఇక్కడ ఉండకూడదు, ప్లీజ్ బయటికి వెళ్ళండి అని ఒక నర్స్ వచ్చి చెప్పడంతో ప్రతాప్ అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ కాఫీ తాగడానికి పంపించాడు. డాక్టర్ గారు ప్రతాప్ని లోపలికి పిలిచాడు. అతనితో పాటు యశ్వంత్, అరవింద్ కూడా లోపలికి వెళ్లారు. మూర్తికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చూస్తూ మనం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం, కానీ ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు. రోజులు, గంటలు, నిమిషాలు అని చెప్పలేను. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. అతని దగ్గర ఉన్న ఈ కొన్ని గంటలు సంతోషంగా ఉండేలా చూడండి అని డాక్టర్ చెప్పగానే యశ్వంత్, అరవింద్ ఆశ్చర్యపోయారు. ప్రతాప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నాన్న అంటూ యశ్వంత్ తండ్రిని పట్టుకున్నాడు. అతన్ని తీసుకుని బయటికి వచ్చారు. వెయిటింగ్ హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అన్నయ్య అని ప్రతాప్ అడిగాడు. నా ఫ్రెండ్ మూర్తి చాలా మంచివాడు. వాడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మూర్తి వాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ బంధువులు అంటూ ఎవ్వరూ లేరు. భార్యను ఎంతగానో ప్రేమిస్తాడు. పిల్లలని ప్రాణంలా చూసుకుంటున్నాడు. అలాంటి వాడు వాళ్ళకి అన్యాయం చేయబోతున్నాడు. వాడి కిడ్నీలు రెండూ పాడైపోయాయి. ఆ విషయం ఇప్పుడిప్పుడే తెలిసింది. కానీ అంతకంటే పెద్ద విషయం, వాడికి లివర్ క్యాన్సర్ వచ్చింది. లాస్ట్ స్టేజ్ అని ఏడుస్తూ చెప్పాడు. మౌనిక లోపలికి రావడం గమనించి కన్నీళ్లు తుడుచుకున్నాడు. అంకుల్, డాక్టర్స్ ఏమంటున్నారు? నాన్నని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడిగింది. వెళ్దామమ్మా అని చెప్పాడు. హనీ ఒక్కచోట కుదురుగా ఉండడం లేదు అని అటు ఇటు పరుగులు తీస్తూ ఉంది. పాప వెనకాలే పరుగులు తీసిన మాధవి వాటర్ కోసమని లోపలికి వచ్చింది. వెయిటింగ్ హాల్లో వీళ్ళందరినీ చూసింది. అవును, మాధవి ఇటువైపు వచ్చింది. ఎక్కడ తను అని మౌనిక యశ్వంత్ని అడిగింది. ఏంటి, మాధవి వచ్చిందా? తనని మేము చూడలేదు అని వీళ్ళు కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ అన్నారు. పాపని ఆడుస్తూ కట్టం చాటను దాక్కుని ఉన్న మాధవి ఇక్కడ ఉన్నాను అంటూ బయటికి వచ్చింది. మేము మాట్లాడుకున్న మాటలన్నీ వినేసిందా అని అరవింద్, యశ్వంత్, ప్రతాప్ మాధవి వైపు అదోలా చూశారు. ఏంటి, ఏమైంది, ఇంకా ఇక్కడే ఉన్నారు? నాన్నని తీసుకుని ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పగానే అమ్మయ్య, తను ఏమీ వినలేదు అని ఆ ముగ్గురు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. యశ్వంత్ మౌనికని జాలిగా చూశాడు. తనకు తెలుసు వాళ్ళ నాన్నంటే మాధవికి, మౌనికకి ఎంత ఇష్టమో. పరిస్థితి ఏంటో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇప్పటి నుండే ఏడుస్తూ సంతోషంగా ఉండలేరు నాతో అని మూర్తి భార్య పిల్లలకి విషయం చెప్పకూడదు అని ప్రతాప్ దగ్గర మాట తీసుకున్నాడు. ప్రతాప్ కూడా నిజమే కదా, ఎప్పుడో జరగబోయే సంఘటనని తలుచుకొని ఇప్పటి నుండి బాధపడుతూ కూర్చోవడం ఎందుకు అని
వానికి, మాధవికి, మౌనికకి మూర్తి ఆరోగ్యం గురించి చెప్పలేదు. పెళ్లి పనులు మొదలుపెట్టారు. వారం రోజుల్లో పెళ్లి. ఇంత త్వరగా పెళ్లి ఎందుకు చేస్తున్నారు నాన్న? మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్స్ అయిపోయిగా హాయిగా చేసుకోవచ్చు కదా అని మౌనిక పెళ్లి తర్వాత చేసుకుంటాను అని తండ్రిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. పెళ్లికి ముందు రోజు మాధవిని చేసుకోబోయే అత్తామామలు మూర్తి వాళ్ళ ఇంటికి వచ్చారు. మీతో పర్సనల్గా మాట్లాడాలి అని మూర్తిని, ప్రతాప్ని లోపలికి తీసుకుని వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ముహూర్తం. యశ్వంత్ వాళ్ళు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మాధవిని చేసుకోబోయేవాడు ఇంకా రాలేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవ్వడం లేదు. మూర్తి గారికి గుండె దడ పెరిగిపోయింది. బంధువులందరూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. ముహూర్త సమయం దాటిపోతూ ఉంది. మాధవి పెళ్లి కూతురులా ముస్తాబయ్యి కూర్చొని ఉంది. అందరూ అనే మాటలు వింటూనే ఉంది. పంతులు గారు 11 గంటలకు కూడా మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు కదా మీరు అని అడిగింది. అవునమ్మా నీ ఆ ముహూర్తానికి కూడా ఇంకా 10 నిమిషాలే టైం ఉందమ్మా. అబ్బాయి వాళ్ళు ఇంకా రావడం లేదు. వాళ్ళు వస్తారా రారా అని పంతులు గారు అన్నారు. మూర్తికి వాళ్ళంతా చెమటలు పట్టేశాయి. నా కూతురికి పెళ్లి జరుగుతుందా? 2 పిల్లల పెళ్ళిళ్ళు కల్లారా చూడాలి అని ఆశపడ్డాను. కానీ చివరి నిమిషంలో ఆ దేవుడు ఎందుకిలా నాతో ఆడుకుంటున్నాడో అని బాధపడుతూ ఉన్నాడు. మాధవి తండ్రి వైపు చూసి, పంతులు గారు మీరు మంత్రాలు చదువుతూ ఉండండి. నన్ను చేసుకోబోయేవాడు ఇక్కడే ఉన్నాడు అంటూ పెళ్లి పిట్టల నుండి పైకి లేచింది. అమ్మ మాధవి పెళ్లిని కల్లారా చూడలేను అని హనీతో కలిసి ఇంట్లోనే ఉండిపోయింది. అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు అని అరవింద్ కూడా కంగారు పడుతూ ఉన్నాడు. మాధవి అరవింద్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. అతను ఆశ్చర్యపోయాడు. అతనే కాదు అందరూ ఆశ్చర్యపోయారు. మా నాన్న చాలా బాధపడుతున్నాడు. నా పెళ్లి గురించి ప్లీజ్ ఆలోచించకండి. మీకు భార్యలా కాదు మీ కూతురికి అమ్మలా మీ ఇంట్లో ఉంటాను. ఒప్పుకోండి అని మాధవి బ్రతిమాలుతూ అడిగింది. ఈ స్టోరీ ఇంతేనండి. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.